లేదంటారు. వాళ్ళకి కనికరం ఉన్నట్టేనా? దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కటాక్షము నందువారు ధన్యులని మాట్లాడుతూ ఉన్నాడు. మనము కటాక్షించబడాలి. ఆయన కనికరం మన మీద ఉందని ఈ దినం మనం తెలుసుకోవాలంటే బీదలని ఆదరించే వారిగా, వాళ్ళ అవసరాలు మనం తెలుసుకొని సహాయం చేసేవారిగా మనం ఉండాలా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. మనము చాతనైన సహాయము చేసేవారిగా ఉండాలి. అయితే ఆపత్ కాలమందు యెహోవా వారిని తప్పించు. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుణ్ణి నమ్మని బిడ్డల పరిస్థితి ఏముందండి? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ఆదరలో, వాళ్ళ ఇబ్బందుల్లో ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అవునా కదా? అవునా కదా? వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చెప్పుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఎంత ధనవంతులైనా కానీ వాళ్ళకి ఆహారం తినడానికి ఉండదండి. వాళ్ళకు ఉండగానే తినలేని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూస్తున్నట్లయితే పేదవారిగా ఉన్న మనము దేవుడు కటాక్షించి ధన్యులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన మనం ఏం చేస్తున్నాం? మనమే అనుభవిద్దామా ఆశీర్వాదాన్ని? దేవుని యొక్క అనుభవాన్ని మనమే అనుభవిద్దామా? పేదవారైనా అనేకులు ఉంటున్నారు. వారందరినీ మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ ఏం చేయాలండి? మనము వాళ్ళ బాధల్లో మనం అర్థం చేసుకొని వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. నాకు తెలియని సమయంలో నాకు ఒక్కొక్కరు చెప్పేవారు ఏమని అంటే, నేను అప్పుడు అంత విశ్వాసం కూడా నాకు లేదండి. అంత విశ్వాసం కూడా లేనప్పుడు నేను నమ్మినా అని నేను అనుకుంటున్నా, కానీ నాకు అంత లోతుగా దేవుడు అంటే ఏంటో తెలియనప్పటికీ నేను ఒక సహాయం చేయాలని అనుకున్నాను. అది నా వల్ల కాలేదు. ఏం సహాయం చేయాలని అనుకున్నానంటే, అనాథ పిల్లలకి నాకున్న స్తోమతిలోనే, నాకున్న స్థితిలోనే నేను రెండు బట్టలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్లు కొని ఆ పిల్లలకి ఇచ్చేద్దాం అనుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కట్టినపల్లిలో అనాథాశ్రమం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటూ ఉన్నప్పుడు అది నాకు సాధ్యం కాలేదు. నేను చాలా బాధపడి వేదన చెందేదాన్ని. ప్రభువా, నేను ఇలా ఇచ్చి రావాలనుకున్నా. నేను ఒక్కదాన్ని కాదు, ఇద్దరు ముగ్గురు అలా మేము అనుకొని ఆడ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు తగిన సమయం రాలేదండి. రానప్పుడు నేను ఆలోచించు బాధపడుతూ ఉండేది. నాకు ఎప్పుడు ఇస్తావు? నన్ను ఎప్పుడు నడిపిస్తావు? నన్ను నడిపించాలి ప్రభా, నేను ఇవ్వాలి వాళ్ళకి అని అంటే, కొన్ని రోజుల తర్వాత అనాథాశ్రమం తీసేశారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తీసేశారని చెప్తే నాకు చాలా బాధ కలిగింది, వేదన కలిగింది. నేను అనుకున్నది నేను తీర్చలేకపోయినానని. ఒకగానొక రోజు నాకు తెలియకుండా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మా అయ్యగారు అంటున్నాడు, అమ్మా హాస్పిటల్లో ఉన్నారంట, వారికి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నా, వారిని నేను ఆదుకోవాలనుకుంటున్నా, మరి నువ్వేమంటావు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నది 100 రూపాయలు 200 అనుకున్న టయానికి నా కాడ లేకుండా పోయింది. కానీ అది దేవుడి యొక్క సమయం కావచ్చు అని నేను ఆలోచించుకొని బాధపడుతూ ఉండి నేను మర్చిపోలేదు, ప్రార్థన చేస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆయన నన్ను అడగక తాడితే డబ్బులు స్పాన్సర్ చేసేసిన తర్వాత నాకు చెప్పాడు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నా హృదయ వాంఛ ఎరిగి దేవుడు ఏ విధంగా చేశాడంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను అనుకున్నది 100-200 కానీ వారికి నేను ఏ విధంగా సహాయం చేయగలుగుతున్నాండి? బిస్కెట్లు ఇస్తే తిని అరిగిపోతుంది కావచ్చు, వాళ్ళ వైద్యానికి డబ్బులు వేశాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన బాధల్లో కష్టాలు కూడా మనకి సహాయం